దేవుడు తండ్రి, చూసే దేవుడు, పరిస్థితులు ఎరిగిన దేవుడు, నువ్వు మాట్లాడే దేవుడు. ఇప్పుడు తండ్రి మా మధ్య సన్నిధి ఉంది తండ్రి. అయ్యా మీ దాసులు ఏర్పరచుకొని మహిమల ప్రదక్షిణ అయ్యా ఈ తెలంగాణ ఆంధ్ర ఈ భారతదేశం వాడుకునే విధానం బట్టి ఏదో తండ్రి ఎవరిని ఏర్పరచుకున్నావో వారిని నోటికి పరుగా వాడుకొని వారిని నివసించి వారిని ఆవరించి అయ్యా వాక్య రూపంలో మాతో మాట్లాడి మా శివ జీవితాన్ని ఆత్మీయ జీవితం సరిచేయమని ఇక్కడ కూడిన మందిరం యేసు సాహసం వెళ్ళబడిన తండ్రి అయ్యా ఆ యేసు సాహసం కట్టబడిన ప్రతి నీ దాసుని తండ్రి వారి కుటుంబాలను వారి సేవను సంఘాలను ఆయన ఆస్వాదించి బలపరచుమని ఎన్నిక లేని వృత్తాలను నన్ను నేను నా స్థితికి పరిస్థితి నా చిన్న పరిచర్యను నా కుటుంబాన్ని మేమందరూ నీ ఆస్థానికి అప్పచెప్పాడు. ఈ ఆరాధన నేను అంగీకరించి నువ్వు మహిమ పొందినందుకు మమ్మల్ని క్షమించి ఆశ్రమించినందుకు నీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ప్రభని ఆయన ఏర్పరుచుకున్నటువంటి సంఘము ఏర్పరుచుకున్నటువంటి దాసుడు డేవిడ్ గారి యొక్క మందిరంలో ఆయన ఆయన మన చర్చిలో మా తండ్రి రీతిగా యేసుతో సహవాసం అనేటువంటి సహవాస కూడికలో మేమందరం కూడా ఏకీభవించి మీ పరిశుద్ధ నామాన్ని స్థితించడానికి కనపరచడానికి మీ లేఖనాలలో ఉన్నటువంటి సత్యాలను చేసుకుంటూ మా యొక్క కావ్రత్వంలో మా విశ్వాస జీవితంలో మా పరిచర్యలలో ఆయన ఈ నామానికి మహిమ ఘనత భావాలు చెల్లించేటువంటి వాళ్ళందరికీ కూడా మన అడుగులు తడబడకుండా స్థిరపరిచేటువంటిది దేవుని వాక్యమే అనేటువంటి విషయాన్ని నేనైతే మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ ఉన్నాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయములో 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. దానిని మరి ఆ ప్రేమ మనము కలిగి ఉండాలనేటువంటిది దేవుని చిత్తమై ఉంటుంది. అది మాదిరి అంటే ఆయనలో ఏమి తీసుకు సమాధానం అండి. ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టిన వారిని కూడా ఆయన దూషించినటువంటి కూడా లేదు కదా. సో అంత సమాధానం కలిగినటువంటి వాడు, కల్మషము లేనటువంటి వాడు దేవుడు యేసుక్రీస్తు వారు. ఆయన మాటల్లో కానీ, ఆయన చేతల్లో కానీ, ఆయన క్రియలలో కానీ ఎక్కడైనా కల్మషాన్ని మనం చూడగలిగామా? భేదం చూడగలిగామా? ఒకరికి ఒక రీతిగా కొలిసి ఇంకొకరికి ఒక రీతిగా కొలిసినట్టు కొలత మరి కల్మషమైనటువంటి హృదయమైన జీవితంలో ఎక్కడన్నా చూడగలిగామా అంటే ఎక్కడ కూడా కనిపించదు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి అలాగే దేవునిపై ఆధారపడి ఆయన చిత్త ప్రకారం నీవు ఆ భారము మోయటమే నీవు ఆ భారము మోయటానికే నేను ఈ లోకానికి పంపించాను. కాబట్టి తండ్రి యొక్క చిత్తాన్ని అయ్యా విశ్వాసము కలిగి ఉన్నారు, నిరీక్షణ కలిగి ఉన్నారు, ఓర్పు కలిగి ఉన్నారు. అంటే ఈ రీతిగా దేవుని గుణ లక్షణాలన్నీ కూడా ఉనికి పుట్టించుకున్నటువంటి సంఘముగా తెస్సలోనిక సంఘం ఉంది. కాబట్టి ఆ సంఘము దినదినము వర్ధిల్లాలని చెప్పి మహాభక్తులైనటువంటి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి పౌలుతో కూడినటువంటి ఒక సమూహము ఆ సంఘము గురించి ప్రార్థన చేస్తూ ఉంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మన సంఘము గురించి, మనము కాపరులము గురించి ఎవరు చేస్తున్నారు ప్రార్థన? ప్రశ్నించుకోవలసిన వారం అంటే మన సంఘము ఈ లక్షణాలు కలిగి ఉందా? మనము కలిగి ఉంటాం కాదు, మనం సంఘము లక్షణాలు కలిగి ఉండాలంటే మనము కలిగి ఉండాలి ముందు. ఆ లక్షణాలు మనం కలిగి ఉన్నప్పుడే, మనం మాదిరిగా ఉన్నప్పుడే మన సంఘము కూడా ఆ లక్షణాలు కలిగి ఉంటుంది. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి మాదిరి అనేటువంటిది ఎక్కడి నుంచో కాదు, నీ నుంచే ప్రారంభము కావాలి.
ఒక సేవకునిగా, ఒక సంఘ కాపరిగా, ఒక దైవజనుడిగా నీ నుంచి ప్రారంభం కావాలి. నీ నుంచి ప్రారంభమైనటువంటి ఆ యొక్క ప్రయాణము నీ సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో కనబడాలి. తెస్సలోనిక సంఘంలో అదే కనపడింది దేవుని బిడ్డలారా. అందుకే అని అంటాడు ఇక్కడ కదండి, ఆయన చివరి అంటాడు, కాబట్టి మాసిదోనియాలోనేను అకయలోను విశ్వాసులందరికీ మీరు మాదిరి. మాసిదోనియా సంఘానికి, అకయలోని సంఘానికి, అందరి విశ్వాసులందరికీ మీరు మాదిరిగా ఉంది. దేవుని బిడ్డలారా, మన చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘాలన్నిటికీ కూడా మన సంఘం మాదిరిగా ఉండాలని మనం కోరుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అనేకులు మనల్ని పరీక్షించడానికి వస్తూ ఉంటారు కదా. ఎలా ఉంది వీరి సరళి, ఎలా ఉంది వీరి ప్రార్థనా విధానం, ఎలా ఉంది, లేదా వీరి యొక్క ప్రైజ్ అండ్ వర్షిప్ ఎలా ఉంది, అనేక మంది లేదా మనం కాపురలో ఉన్నటువంటి సంఘముగా ఏం లేదండి. అక్కడ వెళ్ళి నేను చూసొచ్చాను, ఆ సంఘంలో జీవమే లేదు. ఆ సంఘంలో జీవమే లేదంటే నీలో జీవం లేదు. సంఘములో నీలో జీవం ఉంటే నీ జీవము సంఘములో ఉంటుంది. సంఘములో జీవం లేదంటే నీలో జీవం లేదు. కాబట్టి మాదిరి తత్వం అనేటువంటిది, చివరిగా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము అయిపోయింది. చివరి మాట 3వ అధ్యాయము, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నానంటాడు. నాశనమే వారి అంతము, నాశనమే ఆయన యేసుక్రీస్తునామములో మీకు వందనాలు. మరి ఇక్కడ మేము 3.5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆరాధన జరిగిస్తూ ఉన్నాం. మేము రాకముందు ఇది కూలగొట్టారు. ఆ చర్చి కంటే ముందు ఫస్ట్ కూడా ఇదే కట్టారు, అది కూలగొట్టారు. అయితే ఇక్కడ 3.5 సంవత్సరాల నుంచి ఆరాధన జరిగిస్తున్నాం. ఫస్ట్లో ఇదంతా నిండిపోయేవారు, ఎందుకంటే ప్లాట్లు ఇస్తారని అందరూ వచ్చారు. అయితే చాలా బాగా జరిగింది ఇక్కడ ఆరాధన. మరి పోయినటువంటి సంవత్సరం 2024 13వ తారీఖు ఇక్కడ క్రిస్మస్ చేసాం. అది కూడా బాగా జరిగింది. ఆ క్రిస్మస్ అయిన తర్వాత మొత్తం చర్చికి అందరూ మానేశారు. మన 3 వారాల దాకా, అంటే కందెన్స్మెంట్లో 8 నెలలు ఎవ్వరూ కూడా ఈ చర్చిలో అడుగు పెట్టలేదు. పాస్టర్ గారు నేనే వచ్చి ఇక్కడ రావడం, ఊడ్చుకోవడం, ఇక్కడ ప్రార్థన చేసి 3 పాటలు పాడుకోవడం, కీర్తన గ్రంథం చదువుకోవడం, ఆ 10 నిమిషాలు ఆ వాక్యాన్నే ఆమెకి వివరించడం, మళ్ళీ ఆశీర్వాదం తీసుకోవడం, వెళ్ళిపోతాం. 8 నెలలు ఇదే జరుగుతుంది. మరి 2 వారాల నుంచి ఎవరైతే మానేశారో వాళ్ళు వస్తూ ఉన్నారు. మళ్ళీ ఇంత కఠోరమైన పరిస్థితి ఇక్కడ ఎలమోసాం. మరి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి, బస్తీ అందరూ మార్పు చెందినట్లు, మళ్ళీ వెళ్ళినటువంటి వారు మార్పు నుండి మళ్ళీ తిరిగి చర్చలోకి వచ్చినట్లు, నూతనాత్మలో కూడా వచ్చినట్లు ప్రార్థన చేయండి. అలాగే ఇక్కడ వర్షం వచ్చినప్పుడల్లా కూడా 2 సంవత్సరాల నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. మేము తుడుచుకోవడం, మళ్ళీ కడుక్కోవడం, ఇందులో ఆరాధన ఆ నీళ్ళలోనే మళ్ళీ ఆ బట్టె తుడుచుకొని ఇక్కడ మళ్ళీ ఆరాధన చేసుకుంటాం జరుగుతుంది. మట్టి వేయడానికి కొంచెం మాకు ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందిగా ఉన్నది. ఆ విషయంలో ప్రార్థించండి. దేవుడు ఇక్కడ మరి కొంచెం నెలలో మళ్ళీ ఎవరు అపహరించుకోకుండా దీన్ని మరి బస్తీ లీడర్ గారు ఎటువంటి మరి వ్యతిరేకత లేకుండా వారు కూడా సహకరించి దేవుని సేవకు సాగినట్లు ప్రార్థన చేయండి. దీని ఆర్థిక విషయాల్లో కూడా మీరు ప్రార్థించండి. ఇజ్రాయేల్ గారికి మొట్టమొదటి నుంచి ఈ విషయాలన్నీ తెలుసు, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అన్ని కూడా. అంటే సత్యరాజు గారికి చెప్పలేదు కానీ వారికి ఉన్నటువంటి వెళ్ళిన సావాసంలో ఈ విషయాలన్నీ కూడా వారికి చెప్పడం జరిగింది. అయితే వారు ప్రార్థన చేద్దాం, ఏం పర్వాలేదు నిలబడమని చెప్పడం కూడా జరిగింది. ఆ విధంగా జరుగుతూ ఉన్నది. మరి ఇప్పటి నుంచి మీ ప్రార్థన ద్వారా ఇంకా ఎక్కువ మంది వచ్చి ఇక్కడ ఆరాధనలు ఎక్కువ ఆత్మలు వస్తాయని నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా నా ఆరోగ్యం గురించి కూడా ప్రార్థించండి. నన్ను బండి నడపొద్దు అన్నారు, వెనకాల బ్యాక్ పెయిన్ ఎక్కువైపోయింది. మొన్న టెస్ట్ చేయించుకుంటే నా ఆరోగ్యం కోసం ప్రార్థించండి. అలాగే పాస్టర్ గారికి ఒక మోకాలు బాగా వాపు వస్తుంది. ఆ విషయంలో కూడా ఆమె చాలా ఇబ్బంది పడుతూ ఉంది. మా పాస్టర్ గారి గురించి ప్రార్థన చేయండి. మా ఒక్క పాపే
ఆ పాప ఇద్దరు ప్రార్థన చేశారు. మా పాప పేరు కెంపు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బైపీసీ అవుతుంది. మా పాప చదువు కోసం కూడా ప్రార్థించండి. మరి ఇంతవరకు జరిగినటువంటి మరి ఈ ఫెలోషిప్ మీటింగ్ని బట్టి మరి ప్రసంగించినటువంటి అయ్యగారిని బట్టి చాలా వందనాలు. మంచి మాటలు చెప్పారు, ప్రోత్సహించారు, బలపరిచారు. మరి అయ్యగారిని మా ఈ యొక్క స్థలంలో వారు వచ్చి ఈ విధంగా మాట్లాడుతూ ఇజ్రాయెల్ గారు అసలు ఈ ప్లేస్లో మరి దేవుని చిత్తంలో ఎవరుంటే వారు, మరి నేను ఇంకా ఎవరో అనుకున్నా, మరి వారు కూడా చక్కని మాటలు చెప్పి మమ్మల్ని బలపరిచారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మీ అందరి కోసం చిన్న అల్పహారము ఏర్పాటు చేయబడింది. తిని మమ్మల్ని దీవించి వెళ్ళవలసిందిగా మరి మీకు అందరికి కూడా మనం చేస్తున్నాము. దేవుడు ఈ మాటల్ని తన వినికిడిలో దీవించును గాక. సత్యరాజయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. ఆయనకి ఏం చెప్పినా ఆయనకి ఏం చెప్పలేము. ఏంటంటే వారు ఏంటంటే మరి మనందరినీ మీరాపూర్ మున్సిపాలిటీలో ఈ కుక్కడపల్లి మున్సిపాలిటీలో సత్యరాజు గారి మీద ఉంటుంది నాకు కన్ను. ఏంటంటే అందరిని లేపడానికి అంత ముందు లేపడానికి పొద్దున్న రాత్రి 10:30 ఫోన్ చేశాను. వారు అప్పటికే మరి మా పరమ తండ్రి, మహోన్నతుడైన దేవుడా, సర్వాధికారి, సృష్టికర్త, నీకు వందనాలయ్యా. నాయన దీవించండి. కాళ్ళు, చేతులు, నాడీ మండల వ్యవస్థ అంతా కూడా ఎక్కడ కూడా అడ్డంకులు లేకుండా నాయన సులువుగా నీ పని చేస్తూ సాగిపోతూ నేను ఘనపరుచుకుంటారని విశేషంగా నాయన ఈ యొక్క సంఘాన్ని దీవించమని, అసలు విజయనయ్య గారిని అమ్మగారిని దీవించమని, కుమార్తెను నా ప్రభావ కృపతో జ్ఞాపకం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్ముడి యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, ఆయన సన్నిధి, ఆయన కృప, ఆయన దయ, ఆయన కనికరము మరి కూడి ఉన్నటువంటి దైవ సేవకులందరిపైన ప్రత్యేకంగా మరి నేటి దినము ఈ యొక్క సహవాస కూడిక మరి ఏర్పాటు చేసుకున్నట్టు ద్వారా ఆ తండ్రి మీ పాదాలు చెంతకు వచ్చినటువంటి ప్రియ సేవకులు మరి దైవజనుడు డేవిడ్ ప్రజన్ అయ్య గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారి కుటుంబానికి మరి వారి బిడ్డలకు సదాకాలము తోడేయును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. बोलो यीशु महाराज को, बोलो यीशु महाराज को, बोलो यीशु महाराज को. ముందు దేవుని దయందును మనసుల దయందును మహాదాశ్వ గారి ఫోటోలు అన్ని ఫోటోలు తెస్తున్నారు. ఎంత డబ్బులు వస్తాయా? ఏదోలా సంపాదించుకోవాలి కదండి. అయ్యా ప్రేరణ సార్ సీనియర్ సిటిజన్ కింద మీకు ఎగ్జామ్షన్ ఉంది. సీనియర్ సిటిజన్ పేషెంట్ పర్లేదు. ఆరాధన మనదే కదా, ఆరాధన ఇప్పుడు అమ్మాయి ఏంటి చదివేది? ఇంటర్మీడియట్ అండి. ఏం గ్రూప్? బైపీసీ అండి. అబ్బో డాక్టర్ మెట్రో పక్కన రోడ్డు ఉందా? రాహుల్ సాయి స్కూల్ అది ఉంటుంది.
ఆయన బైక్లో మెకానిక్ పని చేస్తాడు. తీసుకొని దీంట్లో ఒక స్పూన్ ఉప్పు, దాంట్లో ఒక స్పూన్ ఉప్పు వేసి